హాయ్ హలో నమస్తే. ఈరోజు స్టోరీ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 12. నందన చేతిలో ఉన్న ఆ పాత ఫోటోను చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఆ ఫోటోలో ఉన్న చిన్న పాప తనేనని నందనకు అర్థమవుతుంది. కానీ తన పక్కన నిలబడి ఉన్న ఆ యువతి ఎవరు మాత్రం అర్థం కావట్లేదు. లక్ష్మి అనే పేరు మాత్రం తన గుండెల్లో తెలియని అలజడిని కలిగిస్తుంది. నందన నెమ్మదిగా నానమ్మ వైపు చూసింది. నానమ్మ, ఈమె ఎవరు నానమ్మ అని అడిగింది. నానమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నందు, నువ్వు ఇప్పుడు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని నా మనసు కోరుకుంటుంది. కానీ కొన్ని నిజాలు మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే చెప్పాలి నందన అని అంటుంది. వెంటనే అప్పుడు నందన చేతిలోని ఫోటోను గట్టిగా పట్టుకుంటుంది. నాకు నా అమ్మ గురించి తెలుసుకునే హక్కు లేదా నానమ్మ? చెప్పు నానమ్మ, నాకేంటో తెలియాలి అంటుంది నందన. ఆ మాట వినగానే నానమ్మ కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. ఉంది నందు, నీకు పూర్తిగా హక్కు ఉంది. కానీ నీ అమ్మ గురించి నిజం తెలుసుకున్న రోజు నుంచి నీ జీవితం మునుపటిలా ఉండకపోవచ్చు అని అంటుంది నానమ్మ. నందన ఒక్కసారిగా మౌనమైంది. అమ్మ గురించి చెప్పు నానమ్మ. అప్పుడు నానమ్మ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. బంగారు తల్లి, మీ అమ్మ పేరు లక్ష్మి. ఆ ఒక్క మాట నందన గుండెల్లో పెద్ద శబ్దంలా వినిపించింది. లక్ష్మి, అవును, ఆమె చాలా ధైర్యమైన అమ్మాయి. కానీ ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆమెను అందరి నుంచి దూరం చేసేశాయి. అలా అని ఆమె చెడ్డ వ్యక్తి అని అనట్లేదు అని అంటుంది వాళ్ళ నానమ్మ. నందన ఆత్రంగా అడిగింది, ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది నానమ్మ అని. నానమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నాకు తెలియదు నందన. కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. ఏమిటి నానమ్మ, నీకు తెలియదా నానమ్మ అని అడిగింది. నెమ్మదిగా తల ఊపింది. మీ అమ్మ కనిపించకుండా పోయినప్పుడు నువ్వు చాలా చిన్న పాపవు. నిన్ను కాపాడటమే నా ముందున్న పెద్ద బాధ్యత. అయితే నన్ను వదిలి ఎందుకు వెళ్ళింది నానమ్మ, నాకు తెలియాలి అని అంటుంది నందు. అప్పుడు నందు అడిగిన ప్రశ్నకి నానమ్మ మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది. కరెక్ట్గా అదే సమయంలో బయట నిలబడి ఉన్న అర్జున్ ఆ ఇంట్లో జరుగుతున్న సంభాషణలో కొన్ని మాటలు వింటున్నాడు. కానీ లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోయాడు. రాహుల్ మరియు రోహిత్ కూడా కొంత దూరంలో ఉన్నారు. రాహుల్ అర్జున్ దగ్గరకు వచ్చాడు. సార్, మనం బయటే ఉండాలా అని అడుగుతాడు. అప్పుడు అర్జున్ కొద్దిసేపు ఆలోచించి, నందనకు ఇప్పుడు మన సహాయం కంటే ఆమెకు తన కుటుంబంతో మాట్లాడే సమయం చాలా అవసరం. సో మనం ఎవరం కూడా ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళకూడదు అని అన్నాడు. అప్పుడు రాహుల్ సరే సార్ అని తల ఊపాడు. ఇదిలా ఉండగా నందన ఆ పెట్టెలో ఉన్న లాకెట్ తీసుకుంది. ఈ లాకెట్ గురించి నీకు తెలుసా నానమ్మ అని అడుగుతుంది. అప్పుడు నానమ్మ ఆ లాకెట్ని చూసి ఒక్కసారిగా భయపడింది. దాన్ని ఎక్కడ పడితే అక్కడ చూపించకు అని అంటుంది. ఎందుకు నానమ్మ అని అడుగుతుంది నందన. అది మీ అమ్మకు సంబంధించినది. ఇంకా ఏమైనా ఉంది అంటే నానమ్మ సమాధానం చెప్పకముందే బయట కారు శబ్దం వినిపించింది. నందు ఆ పెట్టెను వెంటనే దాచి, ఎందుకు, ఎవరైనా వచ్చారా ఏంటి అని అంటుంది. నానమ్మ కిటికీ వైపు చూసింది. మనల్ని ఎవరో గమనిస్తున్నారు అని అంటుంది. నందన గుండె వేగంగా కొట్టుకుంటుంది. కరెక్ట్గా అదే సమయంలో ఇంటి బయట నిలబడి ఉన్న ఆ డిటెక్టివ్ ఫోన్ తీసి ఒక ఫోటో తీశాడు. అతను వెంటనే సోనియాకు పంపించాడు. సోనియా ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయింది. అది నందన నాన్నమ్మ ఇల్లు. సోనియా వెంటనే డిటెక్టివ్కి ఫోన్ చేసింది. ఏంటి నువ్వు చెప్తుంది ఇదంతా నిజమేనా అని అడుగుతుంది. అవును మేడం, లక్ష్మి చనిపోలేదు అని అంటాడు అతను. అప్పుడు సోనియా కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది. అయితే మరి ఆమె ఎక్కడ ఉంది అని అడుగుతుంది సోనియా. అప్పుడు డిటెక్టివ్ మెల్లగా అన్నాడు, అదే ఇంకా తెలుసుకోవాలి అని. అప్పుడు సోనియా కళ్ళల్లో కొత్త ఆలోచన మొదలైంది. నాకు ఆ వివరాలు ఎంత త్వరగా కావాలో నీకు తెలుసు, సో మేక్ ఇట్ ఫాస్ట్ అని అంటుంది. సరే అని డిటెక్టివ్ ఫోన్ పెట్టేశాడు. కానీ అతని ముఖంలో మాత్రం భయం కనిపించింది. ఎందుకంటే అతనికి తెలిసిన ఒక విషయం సోనియాకు ఇంకా తెలియదు. లక్ష్మి అదృశ్యమైన సంఘటన వెనుక ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఇన్ కేస్ ఆ వ్యక్తి పేరు బయటకు వస్తే చాలామంది జీవితాలు తలకిందులైపోతాయి, మారిపోతాయి అని ఆ మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక ఇంట్లో నందన మాత్రం ఆలోచనల్లో మునిగిపోయింది. నానమ్మ, నేను ఈ విషయం ఇక్కడితో ఆపను నానమ్మ అని నందన చేతిని పట్టుకుంది.
నానమ్మదు. నందు, నువ్వు ఈ దారిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నావంటే నేను నిన్ను ఆపలేను. కానీ అమ్మ, ఒక్క మాట గుర్తుపెట్టుకో బంగారు తల్లి, ఎవరిని పూర్తిగా నమ్మకు అని అంటుంది. అప్పుడు నందన ఆశ్చర్యంగా చూసింది. అర్జున్ని కూడా నమ్మకూడదా అని అంటుంది. ఆ మాట వినగానే నానమ్మ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత నెమ్మదిగా అడిగింది, అర్జున్ ఎవరమ్మా అని. అప్పుడు నందన ముఖంలో చిన్న నవ్వు వచ్చింది. నానమ్మ, నీకు అర్జున్ ఎవరో తెలియదు కదా, నా బాస్ నానమ్మ. ఆమె ముఖాన్ని జాగ్రత్తగా చూసింది. బాస్ అని చెప్పేటప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది మాత్రం బాస్ కోసం కాదు నందు అని అంటుంది. అప్పుడు నందన సిగ్గుతో తల వంచుకుంది. నానమ్మ కూడా చాలా రోజుల తర్వాత చిరునవ్వు నవ్వింది. అయితే అతనిని జాగ్రత్తగా ఎంచుకో. ఎందుకంటే బంగారు తల్లి, నీ జీవితంలోకి వచ్చే ప్రతి మనిషి కూడా నీకు తోడుగా ఉండడు. అందుకే ఎవరిని ఎంచుకున్నా జాగ్రత్తగా ఎంచుకో అని అంటుంది నందన వాళ్ళ నానమ్మ. నందన ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఆమె మనసులో మాత్రం అర్జున్ ముఖం కనిపించింది. తనకు ధైర్యం చెప్పిన అర్జున్, తన కన్నీళ్లను అర్థం చేసుకున్న అర్జున్, తాను తప్పు చేయలేదని నమ్మిన అర్జున్, అలా అర్జున్ గురించి ఆలోచిస్తూ నందనకు తెలియకుండానే తన పేరు తలుచుకోగానే చిరునవ్వు వచ్చింది. బయట అర్జున్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. నందన బయటకు వచ్చింది. అర్జున్ ఆమె ముఖం చూసి ఏదో మారిందని అర్థం చేసుకున్నాడు. ఏమైంది నందన అని అతని దగ్గరకు వచ్చి అడుగుతాడు అర్జున్. అర్జున్ సార్, మా అమ్మ గురించి కొంచెం నిజం తెలిసింది అని అంటుంది. అప్పుడు అర్జున్ నిశ్శబ్దంగా విన్నాడు. కానీ ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. అర్జున్ ఆమె చేతిలో ఉన్న లాకెట్ వైపు చూశాడు. అది మీ అమ్మదా అని అడుగుతాడు. అవును అర్జున్ సార్ అని అంటుంది నందన. అర్జున్ ఆ లాకెట్ను జాగ్రత్తగా పరిశీలించాడు. అతని ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం కనిపించింది. అప్పుడు నందన, ఏమైంది, ఈ గుర్తు నాకు ఎక్కడో చూసినట్టు ఉంది అని అంటుంది. అర్జున్ తన ఫోన్ తీసి పాత ఫైళ్లను వెతకడం మొదలుపెట్టాడు. కొన్ని క్షణాల తర్వాత ఒక పాత ఫోటో అతని ఫోన్ స్క్రీన్పై కనిపించింది. అది ఒక పాత కంపెనీ ఫైల్లో ఉన్న గుర్తు. అర్జున్ నందనకు ఆ ఫోటో చూపించాడు. నందన షాక్ అయింది. ఆ గుర్తు తన లాకెట్ మీద ఉన్న గుర్తుతో సరిగ్గా అదే ఉంది. అప్పుడు అర్జున్ నెమ్మదిగా అన్నాడు, ఇది సాధారణ లాకెట్ కాదు నందన. దీనికి మీ అమ్మ గతంతోనే కాదు, మన కంపెనీ గతంలో కూడా సంబంధం ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు నందన అతని వైపు చూసింది. అయితే మా అమ్మకు మీ కంపెనీకి సంబంధం ఏమిటి సార్ అని అర్జున్ని అడుగుతుంది. అర్జున్ సమాధానం చెప్పలేకపోయాడు. అదే సమయంలో అర్జున్ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. అతను మెసేజ్ చదివిన వెంటనే ముఖం మారిపోయింది. రాహుల్ వెంటనే దగ్గరికి వచ్చాడు. సార్, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు అర్జున్ ఫోన్ అతనికి ఇచ్చాడు. ఆ మెసేజ్లో ఒకటే ఉంది, లక్ష్మి గురించి తెలుసుకోవాలి అంటే రేపు రాత్రి పాత గోడౌన్ దగ్గరకు ఒంటరిగా రండి అని ఉంది. అప్పుడు రాహుల్ షాక్ అయ్యాడు. సార్, ఇది ట్రాప్ అయి ఉండొచ్చు సార్ అని అంటాడు. అప్పుడు అర్జున్ నందన వైపు చూశాడు. నాకు తెలుసు అని నందన వెంటనే అంది. నేను కూడా వస్తాను అని అర్జున్ అంటాడు. అప్పుడు సరే అని అర్జున్ నందన ఇద్దరు కూడా తల ఊపాడు. లేదు, ఈసారి నువ్వు నాతో రావద్దు నందన అతని వైపు చూస్తూ. ఎందుకంటే ఈసారి మనం వెతుకుతున్న నిజం మనల్ని కూడా వెతుకుతూ ఉండొచ్చు. ఆ మాట అర్జున్ చెప్పగానే దూరంగా ఒక వ్యక్తి వారిని గమనిస్తూ ఉన్నాడు. అతని చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్పై నందన మరియు అర్జున్ ఫోటో కనిపిస్తుంది. అతను ఎవరికో ఫోన్ చేసి ఒకటే అన్నాడు. వాళ్ళిద్దరూ నిజానికి చాలా దగ్గరగా వచ్చేశారు. ఇప్పుడు వాళ్ళని విడదీయాలి. ఆ మాటలతో అతను చీకటిలో కలిసిపోయాడు. అదే సమయంలో నందన తన చేతిలోని లాకెట్ను గట్టిగా పట్టుకుంది. ఆమెకు తెలియదు, తాను పట్టుకున్న ఆ చిన్న లాకెట్లోనే తన గతానికి సంబంధించిన మొదటి పెద్ద తలుపు దాగి ఉందని. ఆ తలుపు తెరిచిన రోజు తన అమ్మ మాత్రమే కాదు, తనను చుట్టుముట్టి ఉన్న కొంతమంది మనుషులు అసలు ముఖాలు కూడా బయటపడబోతున్నాయి అని. మరి ఇంతకీ అసలు నందన వాళ్ళ అమ్మ వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది. మన ఈ స్టోరీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కూడా మన ఛానల్ పైన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఈ ఛానల్లో ఈ ప్రేమంటే నువ్వు స్టోరీ ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ చేయండి. అలాగే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే.